హాయ్ దేర్! రోజు ఒక కొత్త వర్డ్ నేర్చుకుందాం. ఈరోజు వర్డ్ ఏంటంటే సెగ్వే. సెగ్వే. ఎస్‌ఈ-జి‌యు‌ఈ. ఈ స్పెల్లింగ్ పట్టుకుని మనం ప్రొనౌన్స్ చేశామనుకోండి, సెగ్యూ లేకపోతే ఏదో రకరకాలుగా అనుకుంటుంటారు. బట్ దీని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే సెగ్వే. ఒకసారి మీరు కూడా నాతో చెప్పండి. సెగ్వే. సెగ్వే. సో, సెగ్వే అంటే ఏంటంటే, మనం ఫస్ట్ దీని డెఫినిషన్ ఇంగ్లీష్‌లో చూద్దాం. ఇట్స్ ఎ స్మూత్ ట్రాన్సిషన్ అన్నమాట. వెన్ యూ సెగ్వే ఇన్ కాన్వర్సేషన్, యూ చేంజ్ ద టాపిక్ సో స్మూత్‌లీ దట్ పీపుల్ మైట్ నాట్ ఈవెన్ నోటీస్. సో, మీరు సెగ్వే చేస్తున్నారంటే, ఇక్కడ సెగ్వే అనేది ఒక వర్బ్ అన్నమాట. అంటే మీరు సెగ్వే చేస్తున్నారంటే ఏమర్థం అంటే, ఒక టాపిక్ నుంచి వేరొక టాపిక్‌లోకి మెల్లగా జారుకుంటున్నారు అని అర్థం. అంటే అవతలి వ్యక్తికి కూడా తెలియకుండా ఆ టాపిక్‌లోకి ఎళ్ళిపోతున్నారు అని అర్థం. అది కూడా ఒక రకమైన ఆర్టే అన్నమాట. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ సెగ్వే అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ సెగ్వేడ్, పాస్ట్ పార్టిసిపుల్ సెగ్వేడ్, ప్రెజెంట్ పార్టిసిపుల్ సెగ్వేయింగ్. సెగ్వేయింగ్. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ ఈస్ ఎ గుడ్ స్పీకర్. షీ నోస్ హౌ టు సెగ్వే. ఆమె మంచి స్పీకర్. ఆమెకు బాగా తెలుసు ఎలా సెగ్వే అంటే, ఒక మంచి స్పీకర్ ఎలా ఉంటాడంటే, ఒక టాపిక్ నుంచి మనకు తెలియకుండానే మరో టాపిక్‌లోకి తీసుకెళ్ళిపోతాడనమాట. సో, కాబట్టి షీ ఈస్ ఎ గుడ్ స్పీకర్. షీ నోస్ హౌ టు సెగ్వే. ఆఫ్ సెగ్వేయింగ్. అతనికి మంచి కామెడియన్ మనం చాలా మందిని చూస్తుంటాం కమెడియన్స్. ఒక జోక్ చెప్తూ ఇంకొక జోక్‌లోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. లేకపోతే వేరొక టాపిక్‌లోకి మనకు తెలియకుండానే తీసుకెళ్ళిపోతారు. సో, అలాంటి వాళ్ళని మనం ఏమంటాం? అంటే అతనికి మంచి స్కిల్ ఉంది అని. సెగ్వేయింగ్ అంటున్నాం. హి సెగ్వేస్ ఫ్రమ్ వన్ జోక్ టు అనదర్. హి సెగ్వేస్ ఫ్రమ్ వన్ జోక్ టు అనదర్. ఒక జోక్ నుంచి ఇంకొక జోక్‌లోకి అతను మెల్లగా జారుకుంటాడు. మై గ్రాండ్‌మా సెగ్వేడ్స్ ఇంటూ ద నెక్స్ట్ స్టోరీ. లేకపోతే మై గ్రాండ్‌మా సక్సెస్‌ఫుల్లీ సెగ్వేడ్ ఇంటూ ద నెక్స్ట్ స్టోరీ. మా నానమ్మ చాలా విజయవంతంగా ఇంకొక స్టోరీలోకి మమ్మల్ని తీసుకెళ్ళిపోయింది. అంటే జారుకుంది అని చెప్పడానికి. సెగ్వేడ్ అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ అనమాట. హి క్విక్‌లీ సెగ్వేడ్ ఇంటూ ద నెక్స్ట్ టాపిక్. సో, మనకు సెగ్వే అంటే 2, 3 మీనింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మనకు తెలియకుండానే ఇంకొక టాపిక్‌లోకి తీసుకెళ్ళిపోవడం. అంతేకాదు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుందనుకోండి. అప్పుడు ఒక పాటలో నుంచి వెంటనే ఇంకొక పాటలోకెళ్ళిపోవడం. సో, అది కూడా సెగ్వేయింగ్ అనే అంటాం. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూడండి, క్విక్‌లీ సెగ్వే టు ద నెక్స్ట్ టాపిక్. అతను వెంటనే నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోయాడు అంటే జారుకున్నాడు అని. ఇంకొకటి చూస్తే ద బ్యాండ్ స్మూత్‌లీ సెగ్వేడ్ ఫ్రమ్ వన్ సాంగ్ టు ద నెక్స్ట్. ఒక పాట నుంచి ఇంకొక పాటలోకి స్మూత్‌గా అంటే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉండగా వాళ్ళు అంటే మనల్ని అందులో ఇన్వాల్వ్ చేసేసి మనకు తెలియకుండానే నెక్స్ట్ సాంగ్‌లోకి తీసుకెళ్ళిపోయారు అని. సో, ద బ్యాండ్ అంటే ఇక్కడ మ్యూజిక్ బ్యాండ్ అని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నౌన్‌గా యూజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే సెగ్వే అంటే నౌన్. సెగ్వే అంటే వర్బ్ అవుతుంది. నౌన్ అవుతుంది. ఇప్పుడు నౌన్‌గా ఎలా ఉపయోగించాలో చూద్దాం. హిస్ కామెంట్స్ హిస్ కామెంట్స్ ఆఫర్డ్ ఆఫర్డ్ హర్ లేకపోతే హిస్ కామెంట్స్ ఆఫర్డ్ ద పర్ఫెక్ట్ సెగ్వే టు క్వెషన్స్ షీ వాంటెడ్ టు ఆస్క్. హిస్ కామెంట్స్ ఆఫర్ ద పర్ఫెక్ట్ సెగ్వే అంటే ఇక్కడ నౌన్ అనమాట. పర్ఫెక్ట్ అంటున్నాం. పర్ఫెక్ట్ సెగ్వే. చక్కటి సెగ్వేని అందించాయి. దేనికంటే ఆమె అడగాలనుకున్న క్వెషన్‌కి. ఇది మనకు పొడుగైన సెంటెన్స్‌గా అనిపించొచ్చు కానీ, మనం దీన్ని ఈజీగా చెప్పొచ్చు. హిస్ కామెంట్స్ ఆఫర్డ్ అందించాయి. ఏం అందించాయి? ద పర్ఫెక్ట్ సెగ్వే. మంచి సెగ్వేని అందించాయి. దేనికి? టు ద క్వెషన్ షీ వాంటెడ్ టు ఆస్క్. ఆమె అడగాలనుకున్న క్వెషన్‌కి. సో, her doubt offered a perfect segue to the question I wanted to ask.
ఆమె డౌట్ ఏదైతే ఉందో నేను అడగాలనుకున్న క్వెషన్‌కి ఒక సెగ్వేని అంటే టాపిక్ ఆ టాపిక్‌లోకి వెళ్ళిపోవడానికి ఒక ఛాన్స్ నాకిచ్చింది అని అర్థం. సో, ఇక్కడ సెగ్వే అంటే నౌన్ అన్నమాట. సో, ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. అదేంటంటే అతను పాలిటిక్స్ నుంచి ఎడ్యుకేషన్‌లోకి మారాడు. అంటే టాపిక్‌లోకి జారుకున్నాడు. ఇక్కడ మనం పాలిటిక్స్, ఎడ్యుకేషన్ ఫ్రమ్ దీని నుంచి దానికి అని చెప్పడానికి ఎలా చెప్పాలో సెగ్వే అన్న వర్డ్ సహాయంతో మీరే చెప్పండి. ఓకే. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.